వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల అమ్మాయిని. మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే ఆలు బఠానీ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే మీరు అందరు తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఆలు బఠానీ కర్రీ చేసుకుంటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆలు బఠానీ కర్రీ చపాతీలో కానీ పూరీలో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా దీనికి కావాల్సింది అయితే 3 ఆలుగడ్డలు అయితే నేనైతే ఇక్కడ తీసుకున్నాను. ఇవి చిన్న చిన్నగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి అయితే స్టవ్ పైన ఉడికించుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నాను. టమాటాలు అయితే చిన్న చిన్నగా కట్ చేసి అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఒక 4 లేదా 5 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇవి 2 అయితే పేస్ట్ చేసి అయితే పట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి గ్రేవీ కావాలంటే టమాటా అయితే ఉండాల్సిందే కదా అని చెప్పేసి టమాటా అయితే మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఆలు బఠానీ కర్రీ చేయాలంటే ముందుగా అయితే ఒక 4 పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిగడ్డ కొన్ని బఠానీలు అయితే తీసుకోవాలి. ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. అలాగే ఇక్కడ టమాటా పేస్ట్ అయితే పట్టి పెట్టుకోవాలి. ముందుగానే ఆలు బఠానీ కర్రీ చేసే ముందే ఇవన్నీ అయితే రెడీ చేసుకోవాలి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా ఆయిల్ అయితే వేసుకోకూడదు. ఇక్కడ మనం తీసుకున్నది 3 ఆలుగడ్డలు కాబట్టి ఎక్కువగా ఆయిల్ అయితే వేసుకోకూడదు. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. ముందుగా జీలకర్ర కొన్ని వేసుకున్న తర్వాత ఆవాలు అయితే వేసుకోవాలి. నూనె వేడైందా లేదా అయితే మనకు ఆవాలు జీలకర్ర వేస్తే వెంటనే తెలిసిపోతుంది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే ఒకేసారి వేసుకోకుండా ఇలా ఒక 4 అయితే వేసుకున్న తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. పచ్చిమిర్చి వేసే ముందు అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఆయిల్ అయితే మొత్తం చిత్తుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండైతే వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అయితే ఇందులో వేసుకోవాలి. ఇవి గోలిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే మేమైతే వేసుకున్నాము. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే గోలించుకోవాలి. ఇవన్నీ కాస్తంత గోలిన తర్వాత ముందుగా కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. పసుపు అయితే మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే ముందుగా ఒక గిన్నెలో తీసుకున్న బఠానీలు అయితే ఇక్కడ నేనైతే కొన్ని వాటర్ అయితే పోసాను. ఎందుకంటే దాని మీద ఏమైనా దుమ్ము ధూళి ఉంటుందని చెప్పేసి ఇక్కడ బఠానీలు అయితే వాష్ చేసుకొని అయితే ఇందులో వేసుకోవాలి. కొన్ని బఠానీలు వేసుకున్న తర్వాత బఠానీలు అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఎందుకంటే బఠానీ అయితే పచ్చివాసన ఎక్కువగా ఉంటుంది. అలాగే తింటూ ఉన్న కొద్దీ కొంచెం టేస్ట్ వెరైటీగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు అందరైతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు వెంటనే లైక్ చేయండి. వీడియో చూసాక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మీరు అందరైతే తప్పకుండా చూడండి. బఠానీలు గోలిన తర్వాత ఇందులో మనం ముందుగా పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకొని తీసుకోవాలి. ఎందుకంటే మూత పెట్టేసరికి టమాటాలు అలాగే బఠానీ అయితే మంచిగా ఉడికిపోతుంది కాబట్టి బఠానీ ఉడికిందా లేదా అయితే మనం ఒకటి 2 తీసుకొని అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బఠానీ ఉడకకపోతే కర్రీ అయితే అంత టేస్టీగా అయితే ఉండదు కాబట్టి ముందుగా బఠానీ అయితే ఉడికించుకోవాలి. అలాగే కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ అయితే కొన్ని పోసుకోవాలి. వాటర్ పోసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఒక బగారాకు అయితే వేసుకున్నాము. ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉండాలంటే బగారాకు అయితే ఒకటైతే వేసుకోవాలి. ఆలు బఠానీ కర్రీ కానీ ఆలు టమాటా చేసినా కానీ ఒక బగారాకు వేసుకుంటే ఆలు కర్రీ టేస్ట్ వేరే అయిపోతుంది. మీరు అందరైతే ఇలాగ ఒకసారి అయితే ట్రై చేయండి. ఇవన్నీ వేసి అయితే ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇక్కడ బగారాకి సంబంధించిన మసాలాలు అయితే ఎలాంటి అవసరం లేదు. ఒక బగారాకు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఫ్లేవర్ కోసం అయితే ఒక బగారాకు అయితే వేసుకోవాలి. అలాగే మనం ఉడికించి పెట్టిన ఆలుగడ్డలు అయితే ఒక 4 అయితే ఇలా వేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ అయితే చాలా చిక్కగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక 4 ఆలుగడ్డలు అయితే ఇలా స్మాష్ చేసి అయితే వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు అయితే తర్వాత ఇందులో వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు అయితే ఇందులో వేసుకున్న తర్వాత పూర్తిగా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడైతే కారం అయితే వేసుకోండి. ఇక్కడైతే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే సరిపోతుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. మీ రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకోండి. మరీ ఎక్కువగా అయితే వేసుకోకూడదు. ఎందుకంటే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత అలాగే కొంచెం కొత్తిమీర పొడి అయితే వేసుకోవాలి. కొత్తిమీర పొడి 2 ఒకటే కదా, అదే కొత్తిమీర పొడి అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అలాగే కొంచెం కుడక పొడి అయితే వేసుకోవాలి. కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఒక్కసారి అయితే కలుపుకోవాలి. అలాగే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గ్రేవీ అనేది ఎక్కువగా ఉండాలి కదా, అలాగే కొంచెం సూప్ లాగా ఉంటే ఆలు బఠానీ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకోవాలి.
మసాలాలన్నీ పూర్తిగా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. ఎందుకంటే ఒక దగ్గర కారం ఒక దగ్గర ఉప్పు ఉండిపోతుంది కాబట్టి మసాలాలు అయితే మంచిగా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసిన తర్వాత 1 నిమిషం పాటు అయితే మూత పెట్టుకోవాలి. ఎందుకంటే మంచిగా ఉడికిపోతేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆలుగడ్డలు అయితే పూర్తిగా అయితే ఉడికించుకోవాలి. ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఇక్కడ ఆలుగడ్డలు అయితే ఎక్కువసేపు ఉడకాల్సిన పని అయితే ఏం లేదు కదా. ఎందుకంటే ముక్కకైతే ఉప్పు కారం పట్టాలంటే ఇలా మనం మూత అయితే పెట్టుకోవాలి. ఇలా ఆలు బఠానీ కర్రీ ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మన వీడియో చూసాక సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. చపాతీలో పూరీలో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఎందుకంటే మనం ఇక్కడ టమాటా సూప్ వేసుకున్నాం కాబట్టి ఇలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ టమాటాలు కట్ చేసి వేసుకుంటే వేరే ఉంటుంది. టమాటా సూప్ మిక్సీ పట్టుకొని అయితే వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసాక మీరు అందరు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో చూసాక మీరు అందరూ తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మీరు అందరూ అయితే తప్పకుండా మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి. చూసిన తర్వాత అలాగే లైక్ చేయండి. ఇలాంటి ఆలు బఠానీ కర్రీ అయితే చపాతీలో మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ ఇలాంటి కర్రీ విత్ చపాతీ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు అందరూ ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా ఆలు బఠానీ కర్రీ అయితే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు అందరూ తింటారు. మీరు అందరూ అయితే ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్